హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? అందరూ సూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళైతే మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేచాను. అంటే 6కి ఒక 10 మినిట్స్ ముందు అలా లేచాననమాట. సో, ఆ టైంలో చూస్తే బయట ఎంత బావుందంటే అలా చల్లగా గాలి వస్తూ ఉందండి. లైట్‌గా వస్తూ ఉంది. బట్ కొంచెం చల్లగా బావుందనమాట. అందుకనేసి ఇలా బయట చూపిస్తూ ఉన్నాను. మా ఇంటి చుట్టూ బోలెడన్ని చెట్లుంటాయండి. నాకు చాలా నచ్చుతుందనమాట. ఇలాగ ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్‌గా అలా అనిపించినా కూడా బయట అలా చూస్తూ ఉండిపోతాననమాట. మా ఇంటి ఎదురుంగా అలాగే మామిడికాయల చెట్లున్నాయండి బోలెడన్ని. వాటికి మామిడికాయలు ఇలా బోలెడన్ని పైన ఉన్నాయన్నమాట. అవి దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగా కనపడుతూ ఉంటాయి. అవే చూస్తూ ఉంటాను. ఆ తర్వాత గార్డెన్‌లో బోలెడన్ని ఫ్లవర్స్ వచ్చాయండి. ఇలాగా వైట్ మందారం వచ్చాయి, రెడ్ మందారం ఇంకా ఆల్ షేడ్స్ ఏమున్నాయో మన దగ్గర అవన్నీ వచ్చాయి. గులాబీలొచ్చాయి. ఇవన్నీ కూడా కోసుకొనొచ్చాననమాట. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ కోసమని అలా రీల్ తీద్దామని పెట్టానండి. జస్ట్ చూపిచ్చాను మీకు కూడా ఏం ఫ్లవర్స్ వచ్చాయి ఏంటి అని. మార్నింగ్ కొంచెం కాఫీ చేసుకుంటూ ఉన్నాను. కాస్త రిలాక్సింగ్‌గా అనిపించిందండి. కొంచెం ఎర్లీగా లేయడం వల్ల నాకు తొందరగా బాబుకైతే బాక్స్ ప్రిపేర్ చేసేసాను. తొందరగా కూడా కాఫీ తాగినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది నాకు. అందులో మధ్యాహ్నం లంచ్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నాకు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. బాబు బాక్స్‌తో పాటు. సో, నాకు కాస్త రిలీఫ్‌గా అనిపించిందండి. ట్రై చేయాలి. రోజు ఇలాగే బాబుకి హాలిడేస్ అయ్యా కూడా మార్నింగే పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే, కొంచెం స్టవ్ దగ్గర ఎండ టైంలో వంట చేసే పని తప్పుతుంది కదా! చాలా నీరసంగా అనిపిస్తుందండి. నిజంగా వంట చేయాలి ఎండాకాలంలో మధ్యాహ్నం పూట అంటే మాత్రం చాలా విసుగు వస్తోందనమాట. మొత్తం స్వెట్టింగ్ వచ్చేస్తుంది. హెయిర్‌లో కూడా చిరాకుగా అనిపిస్తుంది. అందుకని ఎర్లీ మార్నింగే లేచి వంట చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలండి. ఇప్పుడైతే ఇవాళ ఇడ్లీ చేస్తూ ఉన్నాననమాట. ఇడ్లీ పిండి ఎందుకు చూపిస్తూ ఉన్నాను అంటే, ఇడ్లీ రవ్వ నార్మల్‌గా తీసుకున్నానండి. బయట దొరుకుతుంది కదా! నార్మల్ ఇడ్లీ రవ్వలోకి ఆహ్, మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నాను. చూద్దాము ప్లెయిన్‌గా వాడకూడదు అంటున్నారు కదా! ఈ మధ్య. అంటే ఎక్కువ మనం కార్బోహైడ్రేట్స్ కాకుండా ఎక్కువ పీచు పదార్థాలు, ఫైబర్ ఉన్నవి ఎక్కువగా కంటెంట్ తీసుకోవాలి అని అంటూ ఉన్నారని, ఈసారి ఇలాగా మినపప్పు, పొట్టు మినపప్పు తెప్పించాను. ఫస్ట్ టైమ్ చేస్తూ ఉన్నానండి ఇడ్లీలు ఇలాగా పొట్టు మినపప్పు వేసి. చూడ్డానికి కొంచెం డిఫరెంట్‌గానే ఉంటాయి కలరు. బట్ టేస్ట్ మాత్రం చాలా బావున్నాయి. అంటే ఫస్ట్ టైమ్ తినేటప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుంది నోట్లో. తినేటప్పుడు కొంచెం స్మూత్‌గా వెళ్ళకుండా కొంచెం ఆ రఫ్‌నెస్ తగులుతుంది. బట్ చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. నాకైతే చాలా నచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే అలవాటు చేసేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడో ఒకసారి మినపప్పు నార్మల్‌ది తెప్పించుకొని చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా జీలకర్ర అయిపోయిందండి. యూజువల్‌గా జీలకర్ర నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. వంటల్లోకి జీలకర్ర కాకుండా జీలకర్ర పౌడర్ వేసుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే నేను కూడా ఇష్టపడనండి వంటల్లో జీలకర్ర తగులుతూ ఉంటే ఉప్మాలో అయినా, ఎందులో అయినా నేను ఇష్టపడను. మా బాబు ఇంకా తనసలు తినడు. ఇష్టపడ్డు తను కూడా. అందుకనేసి ఇలా ఏది కర్రీస్‌లోకైనా ఇలా వేసేస్తూ ఉంటాననమాట. జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకుంటాను. నేనేం వేయించనండి. వేయించకుండా చేసి పెట్టుకుంటాను పౌడరు. ఏదైనా తిరగమాతల్లోనే వేసేస్తాను. అక్కడ వేగిపోతుందనమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. మీరొకసారి అలా ట్రై చేయండి. అంటే వేయించి చేసుకోవాలంటే మనం యూజువల్‌గా అంత టైం ఉండదు. ఒక్కొక్కసారి ఏం చేసుకుందాం అని అనిపిస్తుంది. అందుకనేసి నేనైతే ఎప్పటికప్పుడు అనిపిస్తే నాకు చేసుకోవాలి అయిపోయింది అని అనిపిస్తే వెంటనే ఇలాగ గ్రైండ్ చేసేసుకుంటాను సింపుల్‌గా. ఆ తర్వాత ఇవాళైతే ఉగాది పండగొస్తూ ఉంది కదా! ఒక మంచి స్వీట్ రెసిపీ చూపియాలి. అందులోనూ హెల్తీగా ఉండాలి. అలాగే సూపర్ టేస్ట్ ఉండాలి అని అనుకున్నానండి. అందుకోసమే ఇవాళ కొర్రల పాయసం చూపిస్తూ ఉన్నాను. కొర్రలేంటి, టేస్ట్ ఏంటి అని అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఎంత బావుంటుందో అసలు నాకు చాలా ఇష్టమనమాట. ఇప్పుడైతే కొన్ని పెసరపప్పు తీసుకున్నానండి. యాక్చువల్‌గా మెజర్‌మెంట్ ఏం పెద్దగా అవసరం లేదు. బట్ ఏంటంటే మనం ఒక 3 స్పూన్స్ కొర్రలు తీసుకుంటే 1 స్పూన్ పెసలు తీసుకోవాలి. అలా మెజర్‌మెంట్ అన్నమాట. పెసరపప్పు ఎక్కువైతే మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది. మనం తినలేమన్నమాట. హెవీగా అనిపిస్తుంది. అందుకనేసి పెసరపప్పు 1 పార్ట్ తీసుకుంటే 3 పార్ట్స్ కొర్రలు తీసుకోవాలి. అలా చేయండి. మీరు కిచిడీ చేసుకున్నా అంతే. మనము పొంగల్ చేసుకుంటాం కదా! పొంగల్ చేసుకున్నప్పుడు కూడా అంతే. రైస్ 3 పార్ట్స్ తీసుకుంటే 1 పార్ట్ పెసరపప్పు తీసుకోవాలి. ఇలాగా కొర్రలైతే నేను తీసుకున్నానండి. తీసుకున్నాక
దాంట్లో పెసలు తీసుకున్నాను, పెసరపప్పు తీసుకున్నాను. ఆ 2 కూడా కలిపేసి నేను నానేస్తూ ఉన్నాను. ఒక 1 అవర్ అయినా నానితే మనకి కొర్రలు ఆ టెక్స్చర్ మారుతుంది. అలాగే తొందరగా మనకి కుక్ అవుతుందనమాట. అందుకోసం మరి కొంచెం రఫ్‌గా అలా అనిపించదు మనం తినేటప్పుడు. అందుకనేసి ఒక 1 అవర్ ముందు మనం ప్రిపేర్ చేసేసే ముందు ఒక 1 అవర్ ముందు నానేసుకోవాలనమాట. బాగా వాష్ చేయాలండి యాక్చువల్‌గా కొర్రలు, అరికెలు ఇవన్నీ కూడా కొంచెం మట్టిగా అనిపిస్తాయి ఎందుకో. అంటే కలర్ చేంజ్ అవుతాయి. వాటర్ వేసి కడుగుతూ ఉన్నప్పుడు 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇలా వాటర్‌లో సోక్ చేసి పెట్టాలి. ఒక 1 అవర్ అయిన తర్వాత నేను భోంచేసేసాను. ఆ టైంలో భోంచేసి ఇలాగా స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. నాకైతే చాలా ఇష్టము. పెసర బ్యాళ్ళ పాయసం అంటే పెసరపప్పు పాయసం ఇష్టము. అలాగే కేసరీబాత్ ఓకే. ఓకే. ఇష్టము. అది కూడా గోధుమ రవ్వతో చేసుకుంటాను. నాకు చాలా ఇష్టము. ఆ తర్వాత ఇలాగ కొర్రల పాయసం కూడా చాలా ఇష్టమండి. ఎవరైనా ఇలాంటివి మిల్లెట్స్‌తో స్వీట్స్ చేసుకోవాలి అని అనుకుంటే ద బెస్ట్ అన్నమాట. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. నాకు స్వీట్ పొంగల్ కూడా ఇష్టం. ఇంతకుముందు వీడియోస్‌లో చూపిచ్చానండి. కొన్ని స్వీట్ రెసిపీస్ అయితే. యూజువల్‌గా నేను మాక్సిమం చూపించినవంటే ఇలాగ కొర్రల పాయసము, లేకపోతే పెసరబ్యాళ్ళ పాయసము, తర్వాత గులాబ్ జామ్ చేశానంతే. ఇంక అంతకు మించి సేమియా పాయసం. అంతకు మించి ఇంక పెద్ద రెసిపీస్ ఏం చేయలేదులెండి స్వీట్స్. చాలా బాగా కుదురుతుంది నేను చెప్పినట్టు చేస్తే. అందుకనేసి నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఒకసారి సేమియా పాయసం కూడా అంతే గట్టి పడకుండా ఉండాలంటే ఎలా చేయాలి అనేది కూడా చూపిచ్చాను. ఒకసారి జస్ట్ సెర్చ్ చేయండి. మీకు ఈజీగా కనిపిస్తుంది మన ఛానెల్‌లో. ఇప్పుడైతే ఇంకా కుక్కర్‌లో పెట్టేసాను కదా! జస్ట్ వాటర్ అందాజాగా వేశానండి. రైస్‌కి మనం ఎలా వేస్తామో అలాగా. వేసి ఒక 2 విజిల్స్ పెట్టాను. 2-3 విజిల్స్ ఇంకా మన ఇష్టం అన్నమాట. నేనైతే 2 విజిల్స్ పెట్టాను. ఆ తర్వాత బెల్లము కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ బెల్లం అయితే నేను తెచ్చి చాలా రోజులయిపోతుంది. బట్ దాంతో నాకు పని పడలేదన్నమాట. అవసరం రాలేదు. అందుకనేసి నేను అలాగే పెట్టాను. ఇంక ఇవాళ కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసము అయినా కట్ చేయాలి కదా! సో, మొత్తం అంతా టోటల్‌గా బెల్లం అంతా కట్ చేశాను. 1 కేజీ తీసుకొనొచ్చారండి మా వారు. చాలా బావుంది ఈ బెల్లము. కట్ చేయడానికి సాఫ్ట్‌గా ఉంది. అలాగే టేస్ట్ కూడా బావుంది. బెల్లం ఏంటి టేస్ట్ అనుకుంటున్నారా? చాలా రకాల బెల్లాలు దొరుకుతాయండి మనకి మార్కెట్‌లో. అసలు మంచి రకాలు ఉంటాయి. వరస్ట్‌గా ఉండేవి కూడా ఉంటాయి. మనం తెలుసుకోవాలన్నమాట ఎలాంటివి మంచివి అనేది చూస్తే తెలిసిపోతుంది. ముద్ద బెల్లం తీసుకోండి. యూజువల్‌గా ముద్ద బెల్లం ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్‌లో ఉండేది తీసుకుంటే కొంచెం స్వీట్ తక్కువుంటుంది. బావుంటుంది. నేనైతే 2 విజిల్స్ పెట్టాను. 2-3 విజిల్స్ పెట్టొచ్చండి. నేను నానేసాను కదా! అందుకనేసి స్మాష్ అయిపోతుందేమో అని 2 విజిల్స్ పెట్టాను. ఎస్పెషల్లీ ఇలా కొర్రలు కానీ, అరికెలు కానీ ఏవైనా మిల్లెట్స్‌తో మనం కుక్కర్‌లో పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అవి చిన్న చిన్న పార్టికల్స్ అనేవి పైన మూత లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. ఒక్కొక్కసారి విజిల్ రాదు. ఆ విజిల్ రాదనుకోండి స్టీమ్ అంతా లోపల ఫార్మ్ అయిపోయి ఒక్కొక్కసారి మూత ఇట్లా ఎగిరి పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనేసి మీరు కంపల్సరీ వాటర్ అనేది కరెక్ట్‌గా వేయాలి. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్‌గా స్టవ్‌లో పెట్టుకొని కుక్ చేస్తామన్నా చేసుకోవచ్చు. లేదు అంటే మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం మీడియంలోనే పెడతాను. హైలో పెట్టను. అబ్జర్వ్ చేసుకోవాలి. విజిల్ వస్తుందా? రాలేదా? అని. దాన్ని బట్టి మళ్ళీ ఆఫ్ చేసి చెక్ చేసుకోవడం అలా చేసుకోవాలి. అందుకే నేను యూజువల్‌గా చెప్తూ ఉంటాను. కుక్కర్స్ ఏవైనా కూడా బ్రాండెడ్‌వి తీసుకోవాలండి. నార్మల్‌గా తక్కువ ప్రైస్‌కొస్తాయి కదా! అని ఎక్కడంటే అక్కడ తీసుకోకూడదనమాట. నేనిప్పుడు వాడే కుక్కరయితే చిన్న సైజ్‌దండి. మా బాబు రైస్ కోసము డైలీ న ఈవినింగ్ టైమ్స్ నైట్ డిన్నర్ కోసం తనకి కొంచెం రైస్ చేస్తూ ఉంటాను. మేమైతే రైస్ తీసుకోమనమాట. ఆ కొంచెం క్వాంటిటీ చేయాలంటే నాకు కరెక్ట్‌గా చిన్న సైజ్ కుక్కరే కావాలి. అందులోనూ స్టెయిన్‌లెస్ స్టీల్ కావాలి అని నేను రీసెంట్‌గా అగ్రోమెక్‌లో తీసుకున్నానండి. ఇండక్షన్ బేస్డ్ అది కూడా. అసలు మాడట్లేదు అడుగున. అది బా నచ్చింది నాకు. కంపెనీ అయితే గ్రీన్ చెఫ్ అండి. నేనైతే కొత్తగానే తీసుకున్నాను. బావుంది. నాకైతే వర్క్ చేస్తుంది ప్రస్తుతానికి. చాలా సార్లు యూజ్ చేశాను. అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఒక బౌల్‌లో కొంచెం వాటర్ తీసుకున్నాను. అంటే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ పాయసం కావాలి, ఎంత కావాలి అని అనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకొని, అందులోకి మీకు ఎంత స్వీట్‌నెస్ కావాలో దాన్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోండి. అంటే రకరకాల బెల్లం ఉంటాయి కదా! అవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్వీట్‌నెస్ ఉంటుంది. అందుకని నేను ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్ ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం వేసుకొని టెస్ట్ చేసి మళ్ళీ ఎంత స్వీట్‌నెస్ కావాలో యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా వాటర్‌లో బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే డైరెక్ట్‌గా మనము ఆహ్,
కొర్రలు ఉడికించాం కదా! అందులో కూడా వేసుకోవచ్చు. కొన్ని రకాల బెల్లంలో ఇసుక అలాంటివి తగులుతూ ఉంటాయి. అందుకనేసి ఇలాగ ఫిల్టర్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అన్నమాట. ఏ డౌటు ఉండదు. ఇలా చేశానండి. నాకైతే ఎంత టేస్టీగా అనిపిచ్చిందో, మధురంగా అనిపిచ్చింది. చాలా బాగా అనిపిచ్చింది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా పండక్కి. ఏదైనా మంచి స్వీట్ చూపించాలి అని అనుకున్నాను. అందులో నా ఫేవరెట్ పర్ఫెక్ట్‌గా కుదురుతుంది ఇలా చేస్తే. అందుకని చూపిస్తూ ఉన్నానండి. ఇలాగ ఫిల్టర్ చేస్తే ఏం రాలేదసలు డస్ట్. బాగా అనిపిచ్చింది. నాకు మంచి బెల్లమే ఓకేలే అనుకున్నాను. మేము రసం చేసేటప్పుడు సాంబార్‌లోకి కూడా వేస్తామండి కొంచెం బెల్లము. అలవాటనమాట మా వైపు. అందుకనేసి మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఈజీ అయిపోతుంది. మనం ఏదైనా రెసిపీ చేయాలంటే టక్కుమని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ బెల్లం తీసి కట్ చేయాలా అని మళ్ళీ వంటల మధ్యలో చేయాలంటే మనకు కొంచెం చిరాకుగా అనిపిస్తుంది గదా! అందుకని చెప్తూ ఉన్నాను. ఇలాగా విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 2 గంటలు అలాగే పెట్టేసానండి. అందుకని కొంచెం గట్టి పడినట్టు అనిపిచ్చింది. మళ్ళీ ఇలాగా బెల్లం వాటర్ వేసాను కదా! వేడిగా ఉన్న బెల్లం వాటర్ ఏసి కలిపేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇలా రవ్వ రవ్వగా ఉంటుంది. చాలా బావుంటుంది. తప్పనిసరిగా మనము మిల్లెట్స్‌తో చేసుకునేటప్పుడు మినిమమ్ 1 అవర్ నానేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి డైజెషన్‌కి కూడా ఈజీ అవుతుంది. తర్వాత సాఫ్ట్‌గా ఉంటుంది. మనం తింటూ ఉన్నప్పుడు కూడా. అలాగే ఇంకా ఇలాచీ పౌడర్ చేసుకుంటూ ఉన్నాననమాట స్వీట్‌లోకి. అక్కడైతే కొంచెం స్టవ్ మీద బెల్లం వాటర్ వేసాను కదా! అదంతా కూడా మనకి కొర్రలకి పీల్చేసుకోవాలనమాట. అప్పుడైతే మనకి స్వీట్‌గా అనిపిస్తుంది తినేటప్పుడు. లేకపోతే కొంచెం చప్పగా అనిపిస్తుంది. అందుకనేసి అలా సిమ్‌లో పెట్టి కొంచెం అలా బెల్లమంతా కూడా ఆహ్, కొర్రలన్నిటికి బాగా పీల్చేసుకున్న తర్వాత పాలు వేశానండి. ఫైనల్‌గా స్టవ్ ఆపేసి నేను పాలు యాడ్ చేశాను. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని బెల్లం వాడినప్పుడు కొన్ని రకాల బెల్లము మనకి విరిగిపోతుందనమాట పాలు. అందుకనేసి నేను పాలు అందులోకి కొంచెం కుంకుమ పువ్వ కలిపాను. కలిపేసి ఇలాగ స్టవ్ ఆపేసి మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ ఆగి బాగా కలిపేసి తర్వాత మళ్ళీ స్టవ్ సిమ్‌లో పెట్టి మళ్ళీ కొంచెం దగ్గరవ్వాలన్నా లేకపోతే కొంచెం అంతా కలవాలన్నా కూడా మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేశాను. ఆ తర్వాత ఇంకా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా రోస్ట్ చేసుకున్నానండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేటప్పుడు కొంచెం కలరొస్తాయి కదా! లైట్‌గా. అప్పుడే ఆపేసేయాలి స్టవ్వు. అప్పుడు నెయ్యిలో మళ్ళీ ఇంకొంచెం అవి ఆహ్, వేగుతాయన్నమాట. మనం ఆపేసా కూడా. ఇంకా ఫాస్ట్‌గా కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి తొందరగా. అందుకనేసి లైట్‌గా కలర్ చేంజ్ అవ్వగానే ఆపేసామంటే, స్టవ్ ఆపేసా కూడా మనకి ఇంకొంచెం కలరొచ్చి కరెక్ట్‌గా సరిపోతుంది మనకి. డ్రై ఫ్రూట్స్ అనేవి మరి డార్క్‌గా అవ్వకుండా ఉంటాయండి. ఎంత బావుందో అసలిలాగా ఈ బౌల్‌లో వేసిన తర్వాత నెయ్యి అంతా పైన ఇలా తేలుతూ ఎంత బాగా అనిపిచ్చిందో నాకు. చాలా చాలా నచ్చిందండి. మీకు కనిపిస్తూ ఉంది కదా! పైన కొంచెం నెయ్యి ఎక్కువేశాను. ఇంట్లో చేసిందే కదా! ఇలాంటి స్వీట్స్‌లో ఎస్పెషల్లీ స్వీట్ పొంగలైనా, లేకపోతే కేసరి బాత్ అయినా, ఇలాంటి పెసరపప్పు పాయసమైనా, కొర్రల పాయసమైనా వీటికి కొంచెం నెయ్యి వేసుకుంటే ఎక్కువ బావుంటుందనమాట. ఆ తర్వాత ఎండలెక్కువగా ఉంటూ ఉన్నాయి కదా! మా మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఎలా ఉంటుందంటే, ఆ రోడ్ వైపు నుంచి, ఆ వైపు నుంచి ఎండ ఎక్కువొస్తుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకిక్కడే ఎండ పడుతూ ఉంటుంది. సో, ఎక్కువ వేడి తగులుతూ ఉంది. కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి. 2 లేయర్ కర్టన్స్ ఉన్నా కూడా ఇలాగే చాలా వేడి అసలు భరించలేకపోతున్నాము. అందుకనేసి మేము ఇంట్లో ఇలాగా వెదురు చాపలున్నాయి. 2 చాపలుంటే ఇలాగా వేసేసి కర్టన్ రాడ్ మీదికి ఇలా కట్టామనమాట. ఎందుకంటే అవి గాలికి ప్రతిసారి పడిపోతూ ఉంటాయి. లేదంటే ఇలా ముందుకుంటాయన్నమాట. ఉండడం వల్ల ఆ కిటికీ వైపు నుంచి వచ్చే రేడియేషన్ అంతా కూడా ఈజీగా లోపలికొస్తూ ఉంది. ఎందుకిలా చేశాము అనే దానికి రీజన్ ఉందండి. యాక్చువల్‌గా మేము దగ్గరలో ఉన్న ఇంటీరియర్ షాప్‌కి కూడా వెళ్ళాము. బ్లైండ్స్ ఏవన్నా వేద్దాము బాంబూకి సంబంధించిన మెటీరియల్‌తో చేసినవి అని అనుకున్నాము. వాళ్ళడిగితే ఇలాగా కర్టన్ రాడ్స్ ఉంటే కుదరదండి. వాటికి సెటప్ ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేస్తాం మేము. అవి పర్మనెంట్‌గుంటుంది. వాల్‌కి మనం మేకులు కొట్టి అలా చేస్తాము అని చెప్పారు. అందుకనేసి అలా ఇష్టం లేదు మాకు. ఈ కర్టన్ రాడ్స్ మాకు కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనకి బయట నుంచి అంతా కనిపిస్తూ ఉంటుందనమాట. ఆ తర్వాత బ్లైండ్స్ అయితే నేను ఎవ్రీ సీజన్‌లో యూజ్ చేయలేను. మాకు వెంటిలేషన్ కూడా అవసరం విండోస్ మామూలుగా వింటర్ సీజన్‌లో. అందుకనేసి అది నచ్చక ఐడియా ఇలాగ ఇంక కుదరక చెప్పాలంటే ఇలాగ టెంపరరీగా సెట్ చేశామండి. బట్ ఏదైనా మంచి ఐడియా ఉంటే మీ దగ్గర షేర్ చేయండి.
నాకైతే ప్రస్తుతానికి ఏ ఐడియా రావట్లేదు. బ్లైండ్స్ అనే ఆప్షన్ లేదు కాబట్టి బయట నుంచి వేయాలన్నా కుదరదని చెప్పారు. ఎందుకంటే మాది విండో ఉందనమాట. విండో బయట వైపుకి సెట్ చేయడానికి కుదరదు అని చెప్పారు. సో, నా దగ్గర ఆప్షన్స్ ఏం లేవు. అందుకని టెంపరరీగా ఇలా ఫిక్స్ చేశాము. యాక్చువల్‌గా రూమంతా కూడా చీకటిగా అయిపోతుంది. అంటే నేను లైట్ ఆపేసి చూపిస్తూ ఉన్నాను. ఇలా ఉండడం వల్ల కూల్‌గా ఉంటూ ఉందండి. ఆ తర్వాత ఈవినింగ్ నేను టీ చేద్దామని ఫ్రిడ్జ్‌లో నుంచి పాలు తీశాను. అంటే నేను బయట కూడా ఎక్కువ సేపు పెట్టలేదు పాలు. బట్ దాంట్లో అల్లం వేశాను, టీ పొడి వేశాను, షుగర్ వేశాను. నార్మల్‌గా ఎలా చేస్తానో అలా చేశాను. అసలు పాలన్నీ విరిగిపోయాయండి. మళ్ళీ అవే పాలతో మళ్ళీ అల్లం కూడా అదే. కొన్ని అల్లం ఎలా ఉంటాయంటే పాలు విరిగిపోతాయి. బట్ అలా కాకుండా రెండిటికి ఒకటే వాడాను. అది ఎందుకు విరిగిందో నాకు తెలీదు. 2 సిమ్‌లోనే పెట్టి చేశాను. నిజమండి. ఎందుకు విరిగిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. రీజన్ అయితే తెలియట్లేదు. సరే ఇంకొకసారి మళ్ళీ టీ పెట్టుకుందామని మళ్ళీ టీ పెట్టానసలు. తర్వాత ఇంకా స్వీట్ చేశాను కదా! మా వారొచ్చారనమాట ఆఫీస్ నుంచి. సో, ఆయనకి పెడుతూ ఉన్నాను. నేను కూడా స్వీట్ తీసుకున్నానండి. చాలా రోజులయిపోయింది కదా! మన సబ్‌స్క్రైబర్స్ అందరితో కూడా మాట్లాడి, ఇవాళ కాస్త మాట్లాడదాం అనిపిచ్చిందండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేను బావున్నానండి. మీరందరూ కూడా సూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే ఇంకా ఇది చేశాను కదా! కొర్రల పాయసము. ఇదెలా ఉంది అనేది కూడా టేస్ట్ చేసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్‌గా నేనిలాగా పెసరపప్పు పాయసాలు చాలా చేస్తాననమాట. హ్మ్. టేస్ట్ అయితే చాలా బావుంది. బెల్లం ఇంకా మీరు కొంచెం ఇంకా ఎక్కువ తినేట్టయితే బెల్లం కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కొర్రలతో కానీ, అరికెలు, సామలు వీటితో కూడా మనం పెసరపప్పు యాడ్ చేసుకొని పాయసం చేసుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్‌గా సేమియా పాయసం వాటికంటే కూడా ఇది ఇంకా నేచురల్‌గా ఉంటుందనమాట టేస్ట్. చాలా బావుంటుంది. అలాగే బెల్లం చేసుకునేటప్పుడు కూడా ముద్ద బెల్లం ఉండాలండి. కొంచెం షేడ్ అనేది బ్రౌన్‌గా ఉండాలనమాట. తెల్లగా అలా ఉండకూడదు. క్యూబ్స్ లాగా ఉంటాయి గదా! తెల్లగా ఉంటాయి. అంటే లైట్ యెల్లోలో ఉంటాయి. అలాంటివి తీసుకోకండి. అంతేనండి ఇవాళైతే వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.